విమాన ప్రయాణాల్లో కుదుపుల ఘటనలు వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. కానీ ఓ విమానం కుదుపులకు ప్రయాణికుడు ఏకంగా ఎగిరి పైకప్పులోకి దూరిపోయిన సంఘటన ఎక్కడైనా విన్నారా? సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. స్పెయిన్ నుంచి ఉరుగ్వే వెళ్తున్న ఓ అంతర్జాతీయ విమానం గాల్లో ఉండంగా తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో పైలట్లు కూడా చేసేదేం లేకపోయింది. అదే సమయంలో కుదుపుల తీవ్రతకు ఓ ప్రయాణికుడు ఉన్నట్టుండి గాల్లోకి ఎగిరాడు. కట్ చేస్తే పైకప్పులో ఉన్న బిన్లోకి దూరిపోయాడు. ఆ తర్వాత అతన్ని ఎలాగోలా రక్షించారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నుంచి ఉరుగ్వే రాజధాని మాంటేవిడియోకు వెళ్తున్న ఎయిర్ యూరోపా బోయింగ్ 787-9 డ్రీమ్ లైనర్ విమానం బ్రెజిల్కు సమీపంలోకి వస్తుండగా గాల్లో తీవ్రతతో కుదుపులకు లోనైంది. పైలట్లు విమానాన్ని ఎంత అదుపు చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఓ దశలో తీవ్ర కుదుపులకు సీట్లో ఉన్న ఓ ప్రయాణికుడు కాస్త ఎగిరి పైకప్పులో ఉన్న ఓవర్ హెడ్ బిన్లోకి దూసుకెళ్లిపోయాడు. దీంతో వెంటనే స్పందించిన సిబ్బంది, తోటి ప్రయాణికులు అతన్ని బయటకు తీసుకొచ్చారు. ఇదే విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 30 మంది ప్రయాణికులు ఈ కుదుపుల కారణంగా తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో బ్రెజిల్ ఎయిర్పోర్టులో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి విమానంలో ఉన్న ప్రయాణికులు పలు వీడియోలు నెట్లో షేర్ చేశారు. దీంతో ఇవన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఓ వీడియోలో విమానం ఓవర్ హెడ్ బిన్లో నుండి ఒక వ్యక్తి కాళ్ళను బయటకు తీయడం కూడా కనిపిస్తుంది. అలాగే మరికొన్ని వీడియోల్లో 325 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ విమానంలో కుదుపుల వల్ల సీలింగ్ ప్యానెళ్లు, సీట్లు విరిగిపోయి ఆక్సిజన్ మాస్కులు వేలాడుతున్నాయి. కట్ చేస్తే పైకప్పులో దూరిన ప్రయాణికుడిని ఎట్టకేలకు సిబ్బంది రక్షించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.